హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా వంట చేయడానికి తక్కువ సమయం ఉన్నప్పుడు కేవలం 5 నిమిషాల్లో ఎంతో రుచిగా చేసుకొని ఆనియన్ రైస్ ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. బ్యాచిలర్స్ కూడా చాలా చాలా ఈజీగా ఈ రెసిపీని తయారు చేసేసుకోవచ్చు. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల దాకా నూనె వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే 5 వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్కల్ని కూడా వేసేసుకొని ఇవంతా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చూడండి ఈ విధంగా నైస్గా పొడవుగా కట్ చేసేసుకుని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఉల్లిపాయ ఒక 80% ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇలా ఒక 80% ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడ ఉప్పుని, అలాగే 1 స్పూన్ దాకా సాంబార్ పౌడర్ని లేదా మీరు ఎంత స్పైసీ తినగలరో అంత వేసేసుకోండి. ఇదంతా లో ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు ఈ మసాలానంతా బాగా వేయించుకోవాలి. ఇలా ఈ సాంబార్ పౌడర్ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది అనుకోండి, మంచి స్మెల్తో రుచి చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. వేడి వేడి అన్నంతో అయినా తయారు చేసేసుకోవచ్చు, లేదా మనకు అప్పుడప్పుడు అన్నం చేసినప్పుడు మిగిలిపోతూ ఉంటుంది కదా, ఆ అన్నంతో అయినా మనం ఈ రైస్ని తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు అన్నం వేసాం కదా, మనం తీసుకున్న మసాలాకు సరిపడా ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ రైస్కి ఈ ఫ్లేవర్ అంతా అంటేలాగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇదంతా బాగా కలిసిపోయాక ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని మరొక్కసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంత రుచిగా ఉంటుందంటే మీరు తింటుంటే ఇంకాస్త తినాలి అనిపించేంత రుచిగా ఉంటుంది. చూసారా ఎంత క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కేవలం 2 ఉల్లిపాయలు ఉంటే చాలు, మనం ఈ రైస్ని క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కానీ, పిల్లలకి లంచ్ బాక్స్గా కానీ, లేదా మీకు టేస్టీగా ఇన్స్టెంట్గా తినాలనుకుంటే మాత్రం ఇది చాలా చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.